ద అనదర్ రియల్ టాక్ విత్ వంశీ. హాయ్ గైస్. సో మనం పాత వీడియోలో అయితే తను చెప్పింది అయితే విన్నాము. నెక్స్ట్ మనం అయితే ఇంకొక పర్సన్ అయితే తీసుకున్నాము, మన తెలుగు అబ్బాయి, మన ఏపీ అబ్బాయి. సో మనోడు కూడా ఏం చెప్తాడు ఏంటి అని అయితే మన దగ్గర నుంచి కూడా తెలుసుకుందాము. అసలు ఏంటిది, తను ఎట్లా సఫర్ అయ్యిండు, తను సఫర్ అయిందా లేదా, అసలు ఏముంది మనలో కూడా మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే ఇంకా బాగా చెప్తారు కదా. సో తెలుసుకుందాము, అడుగుదాము. సో మనోడు గురించి అయితే ఫస్ట్ చెప్తాడు, వినండి. హలో గైస్, నా పేరు వంశీ. సో నేను ఇక్కడికి వచ్చి దగ్గరగా 5 months అవుతుంది. ఓకే, యూకే యుఎస్ అనుకున్నాం ఫస్ట్, వెళ్ళాలి యుఎస్ అని, ఆస్ట్రేలియా అని. సో నా కోర్స్కి తగ్గట్టు నాకు యూకే అయితే బెటర్ అనిపించింది. సో నీకు యూకేకి ఫస్ట్ రాగానే ఏమనిపించింది, ఎట్లా ఫీల్ అయినావు? ఇక్కడ లొకేషన్స్ కానీ, ఇక్కడ బయట వెదర్ కానీ బాగా చాలా కూల్గా ఉంటుంది, చలిగా ఉంటుంది అని మనకైతే తెలుసు. సో మన ఇండియాలో అయితే చాలా టెంపరేచర్ హాట్ ఉంటుంది. వెంటనే ఇక్కడ రాగానే నీకు ఎట్లా ఫీల్ అయింది? హెల్త్ ఏమన్నా ఎట్లా ఉంది? హెల్త్ బాగుందా? అంతా ఓకేనా? కోర్స్ యూకే అంటే చల్లగానే ఉంటుంది, దానికి రెడీ అయ్యే రావాలి ఎవరన్నా కానీ. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక 10 days 15 days దాకా కొంచెం ఇబ్బంది పడతాం. అలవాటైనాక ఏముంది, మనం ఈ వెదర్కి అలవాటైనాక ప్రాబ్లమే ఉండదు. లొకేషన్స్ ఎట్లా అనిపించింది? లొకేషన్స్ ప్రెటీ గుడ్ అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద యూకే. బికాస్ నేను అనుకుంది ఒకటి, ఇక్కడికి వచ్చినాక నేను ఫేస్ చేసింది ఒకటి. లైక్ కాలేజ్లో ఇక్కడ ఉండటం కానీ, అకామిడేషన్ కానీ అన్నీ టైం టు టైం సెట్ అవ్వలేదండి ఫాస్ట్గా. నాకనే కదా, ఎవరికైనా టైం పడుతుంది. కానీ నువ్వు డే టు డే లైఫ్ చూసుకుంటే నీకు సెట్ అయినాక అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఇండియాలో అన్ని ప్రిపేర్డ్ అయ్యి రాలేదా ఇక్కడికి? అంటే జనరల్గా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ డైరెక్ట్ వచ్చేసినావా, ఇండియాలో ప్రిపేర్ అయ్యి వచ్చినావా ఇక్కడికి? నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, చెప్పాలంటే ఏమీ ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను క్యాజువల్గా నాకు యూకే ఎలా ఉంటుంది ఏంటంటే రీసెర్చ్ కూడా చేయలేదు నేను. జాబ్స్ గురించి కానీ, నా కాలేజ్ గురించి కానీ, లేదంటే కోర్స్ గురించి కానీ ఏది అసలు ఎక్కడ రీసెర్చ్ చేయలేదు. నేను ఇనీషియల్గా అనుకున్న ప్లాన్ వేరే కంట్రీ వెళ్దాం, లేదంటే ఇండియాలోనే మాస్టర్స్ చేద్దాం అన్నట్టు. సో సడన్గా ప్లాన్ అవ్వటం వల్ల ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చినాక సడన్గా అన్నీ ఫాస్ట్గా జరిగిపోవటం, అది కాక నేను కోర్స్ కొంచెం లేట్గా అటెండ్ అవ్వటం, దానివల్ల కొంచెం ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంకోటి ఇక్కడ చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా మనం అనుకుంటాం ఫారిన్ కంట్రీస్లో, ఆ కంట్రీలో చాలా బాగుంటుంది, ఈ కంట్రీలో చాలా బాగుంటుంది. అవును, నాకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే, నువ్వైతే ఇక్కడ కాలేజ్ దగ్గర కాకుండా మాంచెస్టర్ అంటే ఒక 50 kilometers దగ్గర నుంచి వస్తున్నావు అని తెలిసింది. ఎందుకు అంత దూరం ఉండాల్సి వచ్చింది? అక్కడి నుంచి ఇక్కడికి రోజు రావడం అనేది పెద్ద టాస్కింగ్ కాదు, కాకపోతే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఒక 1 hour 1.5 hours జర్నీ ఉంటుంది. మార్నింగ్ అలాగా లేచి 9 class నుండి 7 కల్లా లేచి రావాల్సి వస్తుంది. సో రోజు నువ్వు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి నీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది? నువ్వు ఎట్లా వస్తావు ట్రాన్స్పోర్టేషన్? ట్రైనా, లేకపోతే బస్సా, లేకపోతే కార్ ఉందా ఏమైనా? ఎట్లా వస్తావు నువ్వు? నీకు ఎంత ఛార్జ్ అవుతుంది? ఇనీషియల్గా నేను వచ్చి ఇప్పటి వరకు 5 months అవుతుంది. ఈ 5 monthsలో నేను వచ్చిన 1 weekలోనే నేను రైల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, £30 పడుతుంది per year. ఓకే. సో యూ విల్ గెట్ డిస్కౌంట్ ఇన్ ఎవ్రీ బుకింగ్. ఓకే. సో అలా నేను బై one way or two ways it will be costing us like £18, 15 to 20 pounds per day రావడానికి వెళ్ళడానికి 18 pounds. Open return, if you book a open return booking, okay, you'll be charging around 20 pounds, 15 to 20 pounds. ఓకే. అంటే నువ్వు రైల్ కార్డ్ తీసుకున్నందుకు నీకు 2 pounds డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక డే 18 pounds అంటే మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే అది ఒక 2000 ఈజీగా అవుతుంది. బ్రో, ఇక్కడికి వచ్చాక ఐఎన్ఆర్తో అసలు కన్వర్ట్ చేయొద్దు. ఇక్కడ నువ్వు ఇక్కడ సంపాదిస్తున్నావు, ఇక్కడ సంపాదించిన పైసలు ఇక్కడ నువ్వు ఖర్చు పెడుతున్నావు. సో పౌండ్స్లోనే చూసుకోవాలి, ఐఎన్ఆర్తో కంపేర్ చేయకూడదు ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు. అలా అనుకుంటే నువ్వు వాటర్ కూడా తాగలేవు బాయ్, నువ్వు చెప్తున్నా. అదే కానీ ఇప్పుడు జనరల్గా నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నావు కదా, నువ్వు అక్కడ అకామిడేషన్ ఫీ పే చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఇవన్నీ పే చేస్తున్నావు కదా, అదేదో ఇక్కడే తీసుకొని ఉండొచ్చు కదా. బ్రో, ఇప్పుడు ఎక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, లైక్ యూనివర్సిటీ ఉంటుందో, అక్కడ పార్ట్ టైమ్స్ వెతకడం కొంచెం డిఫికల్ట్. అండ్ నీకు ఇనీషియల్గా వచ్చినప్పుడు నీకు పార్ట్ టైమ్స్ దొరకవు అంత తొందరగా. యాజ్ యూ ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్ టు డూ. సో ఇప్పుడు నీకు అక్కడ పార్ట్ టైం దొరికిందా? నాకు అక్కడ పార్ట్ టైం దొరికింది. సో నేను వెళ్ళిన కాడి నుంచి ఫస్ట్ నుంచి నేను చేస్తున్నాను అక్కడ. ఒక మంచి పార్ట్ టైం అయితే ఉంది, చేసుకుంటూ ఉన్నాను.
సో అంటే అది నువ్వే దొరకబట్టుకున్నావా లేకపోతే ఎవరన్నా నీకు సజెస్ట్ చేసిలా, రిఫరెన్స్ ఏమన్నా ఇచ్చిలా? ఇట్స్ రిఫరెన్స్. రిఫరెన్స్ మా ఫ్రెండ్ అతను దాంట్లో చేస్తాడు. ఓకే, మీ ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నాడు కాబట్టి నీకు రిఫరెన్స్ ఇస్తే నువ్వు దాంట్లోనే చేస్తున్నావు. నీకు ఇప్పుడైతే పార్ట్ టైం అయితే అంత ఓకేనా? అంతా ఓకే. సో దేంట్లో వర్క్ చేస్తున్నావు? పేరు చెప్పచ్చా? పేరు అంటే జనరల్ గా పేరు కాదు, ఫుడ్ సెక్టర్ లో పనిచేస్తాను. ఫుడ్ సెక్టర్ ఇట్స్ ఎన్ ఎంఎన్సీ, ఇట్స్ బిగ్గెస్ట్ ఎంఎన్సీ ఇన్ ఇండియా అండ్ యూకే యాజ్ వెల్. ఓకే, అంటే ఇండియాలో ఉంది, అది ఇక్కడ కూడా ఉంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది నీకు? అంటే కుకింగ్ సెక్షన్ ఉంటుందా, లేకపోతే సర్వింగ్ సెక్షన్ ఉంటుందా, లేకపోతే బిల్స్ సెక్షన్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అన్నీ ఉంటాయి బ్రదర్. లైక్ మేకింగ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, కటింగ్ అన్నీ ఉంటాయి. సో ఫుడ్ సెక్టర్ కాబట్టి అబ్సల్యూట్గా మనం క్రూ మెంబర్గా కానీ టీం మెంబర్గా చేస్తున్నప్పుడు మనం దేని దగ్గర నో చెప్పొద్దు, ఏది ఇచ్చినా కానీ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ కుకింగ్, తర్వాత అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ ఇంకా ఆల్ రౌండ్ రెస్టారెంట్లో కంప్లీట్ వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు, అంతే కదా? అంతే. అంటే ఒక్కదానికే డిపెండ్ అయ్యి ఉండడం అట్లా ఉండదు. అంటే ఇప్పుడు జనరల్గా మన ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే కుకింగ్ చేసే వాళ్ళు ఓన్లీ కుకింగ్ చేస్తారు, కటింగ్స్ వేరే వాళ్ళు చేసి హెల్ప్ చేయడం అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా అట్లా చేస్తారా, లేకపోతే నువ్వే మొత్తం చేసుకుంటావా? ఇక్కడ మొత్తం ఓన్గా మనమే చేసుకోవాలి బ్రదర్. వాళ్ళంటూ హెల్ప్ చేస్తారు, వీళ్ళంటూ హెల్ప్ చేస్తారు అని ఏం లేదు. మన జాబ్లో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా ఏదైనా కానీ మనం ఒక్కరిని చేసుకోవడానికి మనం ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. సో అది మనం ఫిక్స్ అయ్యి వస్తే హ్యాపీ, ఇక్కడ ఈజీ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చాక చూసుకోవచ్చులే అనుకుంటే కనుక 10 days 50 అసలు ఒక 1 month 2 months నువ్వైతే చాలా కష్టంగా ఉంటుంది నీకు. ఎందుకంటే అక్కడ ఇండియాలో నీకు స్పూన్ ఫీడింగ్ ఉంటుంది బాయ్, ఎవరికైనా కానీ. ఎంత లేదనుకున్నా కానీ ఇంటికి వచ్చామంటే కనీసం ఇంట్లో మనకి ఫుడ్ అన్న ఉంటుంది, ఈవినింగ్ ఇంట్లో వాళ్ళు ఉన్నారులే అన్నట్టు. కానీ ఇక్కడికి వచ్చాక నీకు అయ్యే ఉండదు. అవును భయ్, ఒకటి అడగడం మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు రెస్టారెంట్ అంటే జనరల్గా అక్కడ అంటున్నావు కదా, నువ్వు అక్కడే తింటావా లేకపోతే ఇంటికి వచ్చి వంట చేసుకొని తింటావా? ఇంటికి వచ్చి తినాలి బాయ్. అక్కడ ఒక రోజు తింటావు, 2 రోజులు తింటావు. నీకు వంట ఎవరు చేసి పెట్టాలి? నేనే చేసుకుంటా బాయ్. అంటే నీకు ముందే ఇండియాలో ఉన్నప్పుడు వంట వచ్చా? లేదు, చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక. వీడికి వచ్చినాక నేర్చుకోవాల్సి వచ్చింది. అదే ఇంటి దగ్గర గోరు ముద్దలు పెడితే మనకు తెలియదు కదా, నేర్చుకోవాలి అంతే. అంటే మీ వాళ్ళు ఇండియాలో ముందే అది నేర్చుకో ఇది నేర్చుకో అని చెప్పలేదా? చెప్పలేదు. అది నేర్చుకో ఇది నేర్చుకొని ఎప్పుడు చెప్పలేదు. బేసికలీ నేనేంటంటే నా బ్యాచిలర్స్లో నేను బయట ఉన్నాను, స్టేట్ బయట ఉన్నా కాబట్టి. ఓకే, అంటే నువ్వు బ్యాచిలర్స్ కూడా మీ ఇంట్లో సో దానివల్ల కొంచెం అలవాటైంది, ఈజీ అయింది. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి పార్ట్ టైమ్స్ దొరికినాయా? మీ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంది? ఫ్రెండ్ సర్కిల్ అంటే ఒకళ్ళకి టైం పడుతుంది, ఒకళ్ళకి రంగాల్లో దొరుకుతుంది, కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి వేరే వేరే సెక్టార్లో చూసుకుంటారు, కొంతమంది డిస్టెన్స్ వెళ్ళి పార్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి బాయ్. కొంతమంది పార్ట్ టైమ్సే అక్కర్లేదు, కొంతమందికి చెప్పాలంటే వాళ్ళు స్టడీ మీద ఫోకస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే టైం పడుతుంది, కానీ సెర్చ్ చేయాలి జాబ్స్ కోసం. లేదు రావట్లేదు అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే ఏం నడవదు కదా. ఓకే, నీకంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సెట్ అయింది. మా అలాంటి వాళ్ళు ఎవరు చూడాలి పోయి, ఎవరు సెట్ నాకైనా జనరల్గా బయట ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మాకంటే ఏం తెలియదు, వీడికి వచ్చిన తర్వాత వెతుక్కోవాలంటే ఎట్లా వెతుక్కోవాలి, ఏ రూట్ నుంచి వెళ్ళాలనేది మాకు అది తెలియడానికి మాకు 1 month పట్టింది. సో ఆ 1 month సర్వైవ్ అవ్వడానికి జనరల్గా మనం 1-2 months ఏముండదని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పీక్ మూమెంట్లో లాస్ట్ 1 month బ్యాక్ జాబ్స్ లేక కొందరికి జాబ్స్ పోయినాయని అన్నారు, జాబ్స్ షిఫ్ట్స్ చేయట్లేదు అని అన్నారు. సో మీకు కూడా అట్లే ఉందా? మీరు వర్క్ మీకు షిఫ్ట్స్ వస్తున్నాయా? షిఫ్ట్స్ అంటే ఇప్పుడు ఉన్న కంపెనీలో టీం మెంబర్స్ని బట్టి, ఉన్న టీం మెంబర్స్ ఎక్కువ ఉంటే సో అందరికీ షిఫ్ట్స్ ఇవ్వాలి. సో అక్కడ కొంచెం మనకి షిఫ్ట్స్ తగ్గుతాయి, అవర్స్ తగ్గుతాయి, వస్తాయి షిఫ్ట్స్ వస్తాయి. కాకపోతే నీకు 20 hours లిమిట్ ఉంటే 20 hours రావాలని లేదు, 10 రావచ్చు, 15 రావచ్చు, ఒక వీక్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నియర్లీ 15, 16. మరి ఆ 15 hours సర్వైవ్ అవుతున్నావు, ఓకేనా? పర్లేదు బ్రదర్, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఓకే. కాకపోతే మనకి PSW ఒకటి ఉంది కదా, ఇది అయిపోయినాక దాంట్లో కొంచెం చేసుకోవచ్చు అన్నట్టుగా, ఇప్పుడు ఎందుకు రిస్క్ అని అది చేసొద్దు అన్నట్టుగా మిగతా ఏం చూసుకోవట్లేదు. ఓకే, నీకైతే అంతా ఓకే అనిపించిందా? అంతా ఓకే బ్రదర్, ఇబ్బంది ఏం లేదు. కోర్సే కొంచెం అనుకున్న దాని మీద ఎగ్జామ్స్ ఇవి కొంచెం ఉన్నాయి, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని. బేసికలీ యూకే అంటే అసైన్మెంట్స్, మాస్టర్స్ అంటే అసైన్మెంట్స్ అవి ఉంటాయని చెప్పారు. కానీ సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, నువ్వేం వెల్ ప్రిపేర్డ్ అయ్యి రాలేదు, కానీ నీకు ఆల్రెడీ ముందే ఒక నావిగేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ వస్తే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది కంప్లీట్గా నిన్ను ఎవరో గైడ్ చేసి వచ్చినావు కాబట్టి నీ లైఫ్ కంప్లీట్గా అంటే
డైరెక్ట్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు వచ్చినావు, మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు, నీకు పార్ట్ టైం దొరికేసింది, కాలేజ్కి వచ్చినావు, కాలేజ్ దగ్గర ఇట్లా ఉంది, నీకు అంతా సెట్ అయిపోయింది ఇంకా. అంతే. అది అంటే ఎవరన్నా లేకపోతే కొంచెం మేము సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. నీకు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ. సో మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వస్తే చాలా బెటర్ ఏమో, మంచిగా గైడెన్స్ ఇస్తే, మనకి ఇచ్చినట్టు గైడెన్స్ దొరికితే మనం కూడా మన ఫ్యూచర్లో ఇంకెవరైనా మన బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళే కాకుండా బయట వేరే వాళ్ళు ఎవరు అడిగినా హెల్ప్ చేయండి, కొంచెం హెల్ప్ చేసి మన వాళ్ళగా కొంచెం సక్సెస్ అవుతారు. ఎందుకంటే బయట చూస్తున్నాం కదా, కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఆ స్ట్రగుల్ అయ్యే ముందు మళ్ళీ ఇప్పుడు మనకి హెల్ప్ చేసినట్టు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే, మనం హెల్ప్ చేసినా ఎవరి హెల్ప్ చేసినా కానీ వాళ్ళు కొంచెం ఈజీగా సఫర్ అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతారు. మనోడు కూడా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అన్నీ సెట్ చేసుకొని వచ్చింది కాబట్టి సెట్ అయిపోయింది. మనోడు ఫస్ట్ అబద్ధం చెప్పింది, నేను ఏం తెలుసుకోలేదని. కానీ మనోనికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకొని వచ్చింది ఇక్కడికి. సో ఓకే, బాగానే ఉంది.